ప్రజని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. అందరికీ నమస్కారం. సోదరుడు హఫీజ్ ఖాన్ గారు, నేను నిన్న నంద్యాలలో మాట్లాడిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని మైనారిటీ ద్రోహి అని అన్నాను అని కొన్ని ప్రెస్ లో వచ్చింది అని, తర్వాత కొన్ని ఫేస్బుక్ లో కూడా వచ్చిందనే విషయాన్ని వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. అది కొన్ని పేపర్లు కటింగ్లు కూడా నేను కూడా చూశాను ఇందాక. ఈ విషయం మీద నేను వివరణ ఇవ్వదలుచుకున్నాను. నేను మైనారిటీ సమస్యల మీద ప్రస్తావించాను, కానీ ముఖ్యమంత్రిని మైనారిటీ ద్రోహి అనలేదు అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నా. ఈ వివరణ తీసుకోవాల్సిందిగా ప్రెస్ మిత్రులను కోరుతున్నా. అలాగే ఈ విషయాన్ని హఫీజ్ ఖాన్ సోదరుడు ఆయన కూడా తెలియజేస్తున్నా. రెండవది, మైనారిటీ విషయాన్ని ప్రస్తావించడం మాట వాస్తవమే. విదేశీ విద్య మీద, దుల్హన్ పథకం మీద, తర్వాత ఏ విధంగా అది అమలు కానందువల్ల మైనారిటీల ఆర్థిక బాధలు పెరిగాయి అనే విషయాన్ని ప్రస్తావించడం, విద్యా విధానాన్ని మీద ఉన్న లోపాలు, తర్వాత మద్యం పాలసీ మీద మాట్లాడేది మాట వాస్తవం. కానీ ఇది మైనారిటీ ద్రోహి అని చెప్పలేదు. నా వీడియోలు ఓపెన్గా ఉన్నాయి, చూసుకోవచ్చు. ఈ వివరణ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. రెండవది, వ్యక్తిత్వ హననానికి పాల్పడే కొన్ని మెసేజ్లు నా రాజీనామా తర్వాత కొన్ని వీడియోలు మా హిందూపురం ఉన్న సోదరులు పంపడం జరిగింది. నేను మరీ ముఖ్యంగా చౌలూరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో చౌలూరు రామకృష్ణారెడ్డి గారి హత్యోదంతాన్ని పదే పదే కొందరు ప్రస్తావించడం, అందులో నా గురించి ప్రస్తావన తేవడం నేను తీవ్రంగా ఖండిస్తూ, ఎవరికైనా ఇప్పటి వరకు అనుమానం ఉంటే పోలీసులు విచారణలో, లోకల్ పోలీసుల విచారణలో జరిగిన విచారణ మీద అనుమానం ఉంటే నేను కోరుతున్నా, మీరు సిబిఐ ఎంక్వైరీ ఈ కేసు మీద వేయించండి. అంతేగాని లూజ్ కామెంట్లు చేయడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కోడ్ కూడా ఉంది కాబట్టి వారికి కూడా నేను చెప్పడం జరుగుతుంది. తర్వాత పదే పదే ప్రస్తావిస్తున్నారు, ఆయనకు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి అవకాశం ఇచ్చాము, 2 సార్లు ఎమ్మెల్సీ ఇచ్చారు, అయినా కూడా ఎందుకు వదిలిపోయారు. అది ఒక వ్యక్తిగత కారణాల వల్ల నేను చెప్పడం కూడా జరిగింది. నన్ను ఎందుకు తప్పించారనే బాధ, నాకు ఎందుకు తప్పించారనే బాధ లేదు. తప్పించిన విధానం మంచిది కాదు. నాకు ఏదో పార్టీ పని ఏదో ఇచ్చి క్యాండిడేట్ను అక్కడ కూర్చోబెట్టింటే బాగుండేది. నేను ఉండగానే క్యాండిడేట్ రావడం అనేది అది అమర్యాదకరంగా ఉందని మాత్రమే చెప్పడం జరిగింది. తర్వాత ఎమ్మెల్యే క్యాండిడేట్గా గని గారు ఆఖరి నిమిషంలో బరిలో నుంచి తప్పుకోవడం వల్ల 23-24 రోజుల ముందు నన్ను పంపడం, తర్వాత అక్కడ లోకల్ ఇబ్బందుల కారణాల వల్ల నేను ఓడిపోవడం జరిగింది. కానీ ఒక 4 నెలల ముందు, కనీసం 5-6 నెలల ముందు నన్ను క్యాండిడేట్గా పంపి ఉంటే కూడా నేను గెలిచేవాడిని పదే పదే చెప్పడం జరిగింది. తర్వాత 11 నెలలు పైన నేను పైచేలకు పార్టీ కష్టపడ్డాను కాబట్టి నాకు ఎమ్మెల్సీ ఇచ్చారు 18 నెలల పాటు మొదటి టర్ము. దానికి కూడా నేను నా కష్టాన్ని గుర్తించి ఇచ్చారు అని అనుకోవడం, తర్వాత ముఖ్యమంత్రి గారికి కూడా కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. ఎలాంటి షరతులు లేకుండా కూడా నేను అప్పుడు 18లో చేరడం జరిగింది. అంతేగాని నాకు ఈ పదవి ఇస్తేనే మీ పార్టీలో చేరుతానని ఏ కండిషన్లు అని నేను పెట్టలేదు. రెండవసారి మేమందరం ఒక టీం వర్క్ చేసి మా వైఎస్ఆర్సీపీ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని దానిలో మేము గెలిచాము. దాన్ని గుర్తించి ఈ 18 నెలల పదవీ కాలం కాదు, ఇక ఇంకొక 6 ఏళ్లు పొడిగించడం జరిగింది. సరే, నేను నా తొలగించిన విధానం మీద, తర్వాత మిగతా కొన్ని సమస్యలు చేస్తుంటే బాగుండేదనే విధానం మీద నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నా. ఇక నేను ఒక రాజీనామా చేసి మాట్లాడిన తర్వాత మీకు ఎటువంటి అబ్జెక్షన్స్ ఉండకూడదు. ఇది మంచి పద్ధతి కాదు వ్యక్తిత్వ హననానికి పాల్పడడం అని చెప్తూ ఈ వివరణ తీసుకోవాల్సిందిగా కోరుతూ అందరికీ నమస్కారం. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా. నేను రాజీనామా చేసినప్పుడు మొన్న 5వ తేదీ, నా రాజీనామా తర్వాత నన్ను అభిమానించే కుర్రవాడు కార్తీక్ అనే ఆర్యవైశ్య కుర్రవాడు ఒక టపాకాయ పేల్చినప్పుడు ఆయన అత్యంత దారుణంగా వైఎస్ఆర్సీపీకి చెందిన కొందరు కొట్టడం జరిగింది. తీవ్రంగా ఆ కుర్రవాడు గాయపడ్డాడు. నిస్సహాయుడైన ఒక కుర్రవాడిని, ఆర్యవైశ్య కుర్రవాడిని ఏ విధంగా దౌర్జన్యం చేశారు అనేది మనం చూసాం. అది ఈసీని కూడా, ఎలక్షన్ కమిషన్ కూడా ఇక్కడ పరిస్థితులు గమనించమని కోరుతున్నాను. నేను వైఎస్ఆర్సీపీ పార్టీ కొందరిని
హెచ్చరిస్తున్నా కూడా ఇటువంటి చర్యలకు పాల్పడితే ప్రజలు ఖచ్చితంగా తిరగబడతారు, మీకు పరాభవం తప్పదు అని మిమ్మల్ని హెచ్చరిస్తూ ఇంకా కొన్ని విషయాలు చెప్పాను. వైఎస్ఆర్సీపీ పార్టీకి బీజేపీతో అనుబంధం లేదు, పొత్తు అనేది లేదు, కానీ మిగతావన్నీ అనుబంధాలు ఉన్నాయి. ప్రతి చట్టం మీద మీరు ఆమోదం వారికి తెలియజేశారు చట్టసభల్లో, కేంద్రంలో. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సిఏఏ మీద కూడా మీరు ఆమోదం చేసినారు డిసెంబర్ 2019లో అనేది సుస్పష్టం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక ఎలక్షన్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి తర్వాత రాష్ట్ర ప్రగతికి బీజేపీ పార్టీ ఇక రాబోతుందని అనేక పత్రికలు చెప్తున్నాయి కాబట్టి ఇక ఏ విధంగానైనా పొత్తు పెట్టుకుంటే కానీ ఆ పరిస్థితుల వాతావరణం లేదు అనే నమ్మకానికి వచ్చి పొత్తు పెట్టుకున్నారని వాళ్లే చెప్పడం. మైనారిటీ హక్కులు పరిరక్షణ, వాళ్ళ సంక్షేమం నేను ఖచ్చితంగా దాంట్లో రాజీ పడను ఆయన చెప్పినప్పుడు, నేను ఈ పార్టీలో అనేక అవమానాలు ఎదుర్కొన్నాం. ఇందాక ఒకటి రెండు చెప్పాం. ఇక అన్నీ చెప్తే ఇక ఈ వీడియోలో మంచి పద్ధతి కాదు, అలా ఆ విధానం మంచిది కాదు, నేను ముందుకు రాలేదు. దానివల్ల నేను పార్టీలోకి వ్యక్తిగత కారణాలే మిగతా 3 ఏళ్ల పదవీ కాలాన్ని నేను వదులుకోవడం, తర్వాత నేను ఒక స్వతంత్రుడిగా వచ్చి నేను హిందూపురంలో పోటీ కూడా చేయడం లేదు, తర్వాత ఎక్కడా పోటీ చేయడం లేదు. ఒక పార్టీకి మద్దతుగా ఇంకా కొంచెం మెరుగ్గా నేను ఒక అడ్వైజర్ గానో ఏదో ఉండి ఇంకా మేలుగా మైనారిటీ హక్కులు పరిరక్షణ సంక్షేమం కోసం కృషి చేయాలనే ఉద్దేశంతో ఇందులో చేయలేకపోయిన మాట వాస్తవం. ఎందుకంటే ఇక్కడ నేను సెక్రటరీగా పనిచేసి నేను ఇందాక చెప్పినట్లు మాకు చెప్పే అవకాశం ఆయన ఇవ్వలేదు, మేము తీసుకోలేకపోయాము కూడా. ఒట్టి చట్టసభలో 2 సార్లు మామూలుగా మాట్లాడడం తప్ప. కాబట్టి కొంచెం మెరుగ్గా ఈ రాబోయే తరుణంలో కొంచెం కష్టకాలం ఏమైనా వస్తుందేమో, ఇంకా కొంచెం మనం తెలుగుదేశం పార్టీకి మంచి భవిష్యత్తులో మంచి అవకాశాలు వచ్చే నాకు ఒక ప్రాస్పెక్ట్ కనిపిస్తున్నందున నేను దాంట్లో చేరి మైనారిటీ హక్కుల పరిరక్షణ సంక్షేమం కోసం పనిచేయాలనే నిర్ణయానికి రావడం. మరీ ముఖ్యంగా నాకు కొన్ని అవమానాలు అన్నీ మనం చెప్పుకోకూడదు, ఇందులో వీడియోలో చెప్పలేను కాబట్టి 1, 2 మీకు చెప్పి అంతకుముందు వీడియోలో చెప్పాను. నేను వదిలిపోయి నేను స్వతంత్రుడిగా మాట్లాడినప్పుడు ఎవరికి ఏ అబ్జెక్షన్ ఉండాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా నేను బెదిరిస్తే నేనేదో ఆత్మస్థైర్యం కోల్పోయి బెదిరిపోయి వణికిపోయి మైదానం వదిలి పారిపోయే వాడు కాదు నేను. దయచేసి ఇలాంటి చర్యలకు పాల్పడొద్దనే అందరినీ కోరుతున్నా. నమస్కారం.